లంబోదరాయ నమః. జై శ్రీరామ. శ్రీ గురుభ్యో నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రామాయణంలోని చాలా ముఖ్యమైన పాత్ర బ్రహ్మర్షి విశ్వామిత్ర గురించి తెలుసుకుంటున్నాం. హిందూ పురాణ గాథలలో ఒక ఋషి, రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గాయత్రి మంత్ర సృష్టికర్తగా, శ్రీరామునికి గురువుగా, హరిశ్చంద్రుణ్ణి పరీక్షించిన వాడిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించిన వానిగా, శకుంతలకు తండ్రి కాబట్టి అందువల్ల భరతుడికి తాతగా గుర్తిస్తారు. గౌతమ మహర్షి, అహల్యమాతల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి యొక్క జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఇది వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఉంది. మనం రామాయణం చెప్పుకున్నప్పుడు మరింత క్లుప్తంగా విశ్వామిత్రుడి గురించి చెప్పుకుందాం. బ్రహ్మకుమారుడు కుశుడు, ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు 9 కుమార్తెలు. ఆ 9 కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్ర సంతానం లేకపోవడం వల్ల పుత్రకామిష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశమహారాజు ప్రత్యక్షమయ్యి అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడు గాది జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు బ్రహ్మకుమారుడైన కుశమహారాజు వంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది. విశ్వామిత్రుడు తన అక్షౌహిణి సైన్యంతో వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ఒక దివ్యమైన గోవుని విశ్వామిత్రుని సైన్యానికి భోజనం పెట్టమని వశిష్ఠుని ఆజ్ఞ మేరకు ఆ శబల అనే గోవు వాళ్లకు నచ్చిన ఆహారాన్ని సృష్టించి పెడుతుంది. చాలా మర్యాద చేస్తుంది. అప్పుడు ఆ శబల అనే గోవు కోసం వశిష్ఠుడితో విశ్వామిత్రుడు యుద్ధం చేస్తాడు. శబల అనే గోవు కాంభోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోనిస్థానం నుండి యవనులను, గోమయం ఇచ్చే స్థానం నుండి రోమకూపాల నుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. ఆ తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుని యొక్క 100 మంది కొడుకులని కూడా ఒక్క హూంకారంతో భస్మం చేస్తాడు. మిగిలిన కొడుకుకి విశ్వామిత్రుడు రాజ్య పట్టాభిషేకం చేసి ఆ తరువాత విశ్వామిత్రుడు శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి తనకు ధనుర్వేదంలోని సర్వరహస్యాలు వరంగా ఇస్తాడు. మళ్ళీ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విశ్వామిత్రుడు యుద్ధానికి వెళ్ళి ముందుగా ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు వశిష్ఠుని బ్రహ్మదండం ఆ అస్త్రాన్ని లాగేసుకుంటుంది. ఆ తర్వాత వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, విష్ణుచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనే వివిధ అస్త్రాలు వేసినప్పటికీ వశిష్ఠ మహర్షికి ఏమీ అవదు. అన్ని అస్త్రాలు ఆ బ్రహ్మదండంలోకే వెళ్ళిపోతాయి. బ్రహ్మాస్త్రం ప్రయోగించినా కూడా వశిష్ఠుని యొక్క బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వశిష్ఠుడు క్షత్రియ బలంతో వశిష్ఠుని ఓడించలేను అని బ్రహ్మర్షి కావాలని ఘోర తపస్సు చేస్తాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు, మదస్సంధుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 9 కుమారులు జన్మిస్తారు. చతుర్ముఖ బ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది విశ్వామిత్ర, నువ్వు రాజర్షివి అయ్యావు అని దీవించి అంతర్ధానమవుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తలచి మళ్ళీ చాలా ఘోరంగా తపస్సు చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి బ్రహ్మస్థానం నుండి ఒక విధమైన పొగ వచ్చి లోకాలని కప్పేస్తుంది. వెంటనే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యి బ్రహ్మర్షి అని పిలుస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అని కోరుకుంటాడు. అప్పుడు వశిష్ఠుడు కొన్ని పరీక్షలు పెట్టి బ్రహ్మర్షి అని పిలుస్తాడు. ఇన్ని పరీక్షల తర్వాత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.
హిందూ వర్ణ వ్యవస్థలో విశ్వామిత్ర, కౌశిక గోత్రాలకు చెందినవారు. విశ్వామిత్రుడు తమ వంశానికి ఆదిపురుషునిగా భావిస్తారు. విశ్వామిత్ర గోత్రజులు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తమ మూల పురుషుడని భావిస్తారు. వీరిలో చకిత విశ్వామిత్ర గోత్రము అనే ఉపశాఖ ఉంది. ఈ ఉపశాఖకు చెందినవారు విశ్వామిత్రుని ఆశ్చర్యం నుండి ఉద్భవించిన వారని నమ్ముతారు. అయితే ఇది కేవలం ప్రధాన శాఖ నుండి ఉద్భవించిన ఒక చీలిక వర్గమే అంటారు. కామకాయన విశ్వామిత్ర అనే గోత్రము దక్షిణ భారతంలో కనిపిస్తుంది. కౌశిక గోత్రజులు రాజర్షి కౌశికుడు తమ మూల పురుషుడని అంగీకరిస్తారు. విశ్వామిత్రుని ప్రతినామమే కౌశికుడు. 96 మరాఠా వంశాలలో 11 రాజవంశాలు కౌశిక గోత్రానికి చెందినవి. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజు వంశము, రాష్ట్రకూటుల వంశములు కౌశిక గోత్రానికి చెందినవేనని భావిస్తారు. మరాఠా వంశాలలో 2 వంశాలు విశ్వామిత్ర గోత్రానికి చెందినవి. విశ్వామిత్రుడు, కౌశిక గోత్రాలకు చెందినవారు ఉత్తరాదిన క్షత్రియులలో ఎక్కువగాను, దక్షిణాదిన బ్రాహ్మణులలో ఎక్కువగా కనిపిస్తారు. సూర్యవంశమునకు చెందిన బైష్ రాజపుత్ వంశమునకు చెందిన వంశము కౌశిక గోత్రానికే చెందింది. వచ్చే వీడియోలో ఇంకొందరు రామాయణంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.